నగరంలో ఇరు వర్గాల మధ్య గొడవల నేపథ్యంలో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్టు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు సాయంత్రం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పత్రిక ప్రతినిధులు పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలియకుండా ప్రచురించకూడదని అన్నారు. వాస్తవాలు తెలుసుకునే విషయంలో పోలీసు అధికారుల వివరణ తీసుకోవాలని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటారని వారన్నారు. ఇరు వర్గాల గొడవల విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ఏలూరు రూరల్ స్టేషన్ పరిధిలో ఇరు వర్గాలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సిఏ గారు అశోక్ గారు ఇమీడియట్ గా వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళందరూ కూడా జరిగిన విషయం చెప్పి విచారిస్తామని చెప్పగానే దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తిరిగి అందులో కొంతమంది ఒక అతను కావాలని వీళ్ళని తప్పుదావ పట్టించి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ ఇది చేయడంతో వాళ్ళు మళ్ళా వచ్చారు. కానీ ఇందులో వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఈ లక్కీ అన్న అతను వాళ్ళ మదర్కి టిఫిన్ తెద్దామని చెప్పి వెళ్తుంటే స్పీడ్గా వెళ్తున్నాం కదా అనే ఉద్దేశంతో ఈ బత్తుల దుర్గారావు అండ్ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా అతన్ని అక్కడ హెచ్చరించడం జరిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది తప్ప ఇక్కడ ఎటువంటి కుల మత ప్రాతిపదికం కానీ లేకపోతే పార్టీ పరమైనటువంటి ఏవి కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు అనేది కూడా తప్పు. ఈ రెండు కూడా కేసు అండ్ కౌంటర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవడైతే ప్రలోభ పెట్టి వీళ్ళని తీసుకెళ్ళిన అతను చూస్తే చివరికి అతను డ్రంకన్ అయి ఉన్నాడు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేస్తే అతనికి పాజిటివ్ వచ్చింది. దాంతో అతని మీద కూడా డ్రంకన్ డ్రైవ్ కేసు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవటం, వాళ్ళ బళ్ళు సీజ్ చేయటం, పోలీస్ స్టేషన్ లో పెట్టడం, వాళ్ళ రాత్రికి అన్ని విషయాలు చెప్పాం. కానీ కొంతమంది ప్రలోభ పెట్టి ఈ విషయాలన్నింటినీ వాళ్ళని అక్కడ ఉన్న లేడీస్ ని వాళ్ళతోటి కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకొని మాకు ఇలా తెలవదండి, ఇతను మమ్మల్ని తప్పు మార్గం పట్టించాడని కూడా చెప్పడం జరిగింది. ఆ 2 టౌన్ సిఏ గారు నేతృత్వంలో రాత్రే ఆ విషయం బహిరంగంగా జరిగింది. కానీ కొన్ని పత్రికలు ఛానళ్ళు ఇది ఒక పాలక పక్షాలు వైరు పక్షాల లాగా గొడవలు జరిగినట్టుగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. అదేవిధంగా పోలీసు